నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి చూస్తే రీసెంట్గా అమరావతిలో ఏదైతే మీటింగ్ జరిగిందో అక్కడికి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి 20 నెలలు అయ్యింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ నేపథ్యంలో సూపర్ 6 అనేది సక్సెస్ఫుల్ అయింది అని అంటున్నారు. అంటే నిజంగా సక్సెస్ అయిందంటారా? ఎనివాడు వెర్రివాడు అయితే అంటే బ్రాకెట్లో ఆంధ్ర వాళ్ళు అయితే చెప్పేవాడు వేదాంత ఆయనే చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఇప్పుడు మనం ఈ రోజైనా సరే ఉత్తరాంధ్రలో కామన్ నానుడి ఉంటుంది, చేసి చూపించవా అంటారు. అవును. కానీ ఈ చిత్తూరు వాళ్ళకి ఏదైనా గొప్పతనం ఉందో నాకు తెలియదు, కానీ చేయకుండా చేసామో అని చెప్పే కాన్సెప్ట్ ఉన్నట్టు. ఓకే. ఈ తేడా గమనించాలి ప్రజలు. అంటే ఏం జరగలేదంటారా సూపర్ 6 సక్సెస్కి ఆ బాటలో? సక్సెస్ అన్నది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నువ్వు ఎవరైనా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, రైట్, ఓ 10 బ్యాక్లాగ్లు ఉండి నా ఇంజనీరింగ్ అయిపోయిందంటే, ఫైనల్ ఎగ్జామ్ సెమిస్టర్ అయిపోయిందంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోయినట్టే? లేదు. అట్లాగే ఓకే. వాట్ అబౌట్ బ్యాక్లాగ్స్ అంటే చెప్పకుండా సమాధానం. అవును. ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పోయాయి, అవును. సెకండ్ ఇయర్ అత్యవసర మార్కులతో ఒక సెమిస్టర్ క్లియర్ చేసావు. ఇది ప్రోగ్రెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. బట్ నాకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందని చెప్తే ఏం చేయాలి? బ్యాక్లాగ్స్ ఉండి కూడా అయిపోయిందంటే ఇంకా ఏం చేయాలి? రైట్. దీనికి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే థర్డ్ ఇయర్లో మన క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వస్తాయి కదమ్మా. అవును. క్యాంపస్ రిక్రూట్మెంట్లో గూగుల్లో సెలెక్ట్ అయ్యవు అనగానే ఏమవుతున్నది, మీ నాన్నగారికి ఫోన్ చేసి అమ్మ నేను గూగుల్ క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయానంటే నాన్నగారు ఊర్లో ఏంటి చెప్తారు, మా అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, గూగుల్లో జాబ్ వచ్చిందంటారు. అవును. కానీ వెనక్కి తిరిగి నువ్వు చూసుకుంటే నీకు తెలిసిందేంటి, నాకు 10 బ్యాక్లాగ్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్లో నాకు అత్యవసర మార్కులు వచ్చాయి, నేను ఫైనల్ సెమిస్టర్ లాగాలి. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఓకే, రైట్. అంటే ఇందాక అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్పాలంటే మహర్షి సినిమా చూసావా? చూసా సార్. అందులో ఆ కుర్రాడు నరేష్, అల్లరి నరేష్ గారు, ఏమవుతుంది అతనికి? ఏదో ముక్కుతో ముళ్ళుతో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు, పాస్ అవుతాడు, ముందుకు వెళ్తాడు, మోటివేషన్స్ ఉంటాయి. కానీ అతను ఒక మంచి థాట్ ప్రాసెస్తో మహేష్ బాబుకి సాయం చేసి ఉద్యోగం పోతుంది, ఊరు వెళ్తే అలా అని చనిపోతాడు. అలా ప్రజలు చచ్చిపోయి ఉన్నారు అక్కడ ఏవి అందక. కానీ ఇవన్నీ నువ్వు మాట్లాడుతుంది బాగుందమ్మా. ఎట్లా మనం ఈ వాళ్ళు డెలివరబుల్స్ ప్రామిసెస్ అన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీటి మీద రాత్రి సముద్రంకి వెళ్ళి ఎప్పుడైనా సముద్రం మనకి ఇసుక మీద మనం రాస్తూ ఉంటాం, కెరటం వచ్చి కొట్టుకెళ్ళిపోవచ్చు, మొత్తం ఫేడ్ అయిపోతుంది. అంతే. చంద్రబాబు నాయుడు గారు కెరటం రాక మునుపు ఒక రాత్రి రాస్తారు, ఈ తెప్పల ఛానల్లో ఉంటాయి, అవన్నీ కెమెరాలు పెట్టి దిస్ ఈజ్ విజనరీ అని చూపిస్తారు మనకి. కెరటం వచ్చి తీసుకెళ్ళిపోద్ది, ఏది అని మనం ఎత్తుక్కుంటూ ఉంటాం. ఎత్తుక్కునే వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రైట్. సో ఇట్లాగా నువ్వు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నావు, ఇది ఆయన చెప్పిన మాటల కన్నా. అసలు దీనికన్నా మనకి అకాల వర్షాలు, మోతే తుఫాన్లు ఇవన్నీ వస్తే పేరెంటానికి పిలిచినట్టు, పేరెంటానికి వచ్చినట్టు పెద్ద మొత్తం ఐదులో శివరాజ్ సింగ్ చౌహాన్ 2 సార్లు వచ్చాడు, రూపాయి డబ్బులు ఇచ్చాడే. తుఫాన్లు, అకాల వర్షాలు, రాష్ట్రం చల్లా చెదరైనా రూపాయి దిక్కులేదు. పైపచ్చు బుడమేరు వాగు అశ్రద్ధ, ప్రభుత్వ అధికారుల అశ్రద్ధకి 3.5 లక్షల ప్రజలు అతలాకుతలం అయితే, స్వచ్ఛంద సంస్థలు నీలటోళ్ళు 4 రూపాయి 0.5 ఇస్తే వాటిని కూడా ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పి ఎబ్బడి ముబ్బడిగా నారాయణ గారును రెవెన్యూ మినిస్టర్ చేసిన దాష్టికం చూడము. నేను మీరు కాదు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారే ఒక్క నీళ్ళు అందించలేపాం, పట్టెడు అన్నం అందించలేపాం, ఫ్లైఓవర్ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరనే అక్కడ తగలడం ఉన్నాయి అని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రిని చూసాం. అవుట్కమ్ తపేలా ఛానళ్ళు, ఎలివేషన్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినప్పుడు కంప్యూటర్లో చూసేవో లేదో నాకు తెలియదు, కానీ తల్లి చంద్రబాబు గారు తుఫాన్లన్నీ ఇలా సాఫ్ట్వేర్లో చూసి అలా పులిహార కలుపుతాడు, 100 పౌడర్ డబ్బాడు ఇలా కొట్టి పంపించాడట. ఏం మరి ఇలాంటివి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇలాంటి అద్భుతాలు. చేత సభలు సమావేశాల్లో అనర్గళంగా ఒక మైక్ పెట్టుకుని చంద్రబాబు గారు చెప్పేవన్నీ సముద్రం ముందు జర్నలిస్టులుగా మనం షార్ట్ హ్యాండ్లో రాసుకునే వాళ్ళం. దాని బదులు సముద్రం ముందుకెళ్ళి ఆ ఇసుకలో రాసేస్తే కెరటం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. సభ అయిపోగానే మనం అలాగే మర్చిపోవాలి, అంతకని ఇంకెళ్ళి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా మాట్లాడుతూ ఈ ఏదైతే 20 months పాలన జరిగిందో టీడీపీ ప్రభుత్వంది, సో ఈ పాలనలో సుమారు 3.20 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే మా ప్రభుత్వంతో కంపేర్ చేస్తే మేము కరోనా టైంలో కూడా చాలా ఆచితూచి తక్కువ ఖర్చే చేసి తక్కువ అప్పే అయ్యింది, కానీ ఎందుకు ఇంత జరిగిందని అడుగుతున్నారు. మీరేం చెప్తారు, ఎందుకు ఇంత అప్పు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మనకి నేను ఇప్పుడు మా నాన్నగారు టెన్యూర్లో ఉన్న అట్లను ఈ ఆఫీసులో లోన్లు చూసేవాళ్ళం. నేను ఒక ఆడిటర్గా కూడా కొంతమంది కార్ లోన్ అనేది అప్లై చేస్తాడు. కార్ లోన్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే కార్ లోన్కి ఇప్పుడు నాకేదో డబ్బులు అవసరం ఉంటాయి, నేను లోన్ తీసుకుని కారు వేరే వాడికి ఇస్తాం.
ఓకే. అట్లా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వేరేవాడి కోసం చేసిస్తుందా అన్న భ్రమంలో నేనైతే ఉన్నాను. ఓకే. వేరే తప్పుదారి పడుతుంది. తప్పుదారి కాదు, అది సక్రమైన దారిలోనే వెనక్కి వెళ్తుంది. ఓకే. వెనక్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో ఇప్పటికి కూడా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి చెప్పలేకపోతున్నాడు. ఓకే. అదే కదా ప్రజలకు కన్విన్స్ చేయవలసింది. నేను ఆల్మోస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలిపి 3 బడ్జెట్లు చూస్తున్నాం. తీవ్రం రెవెన్యూ భయంకరంగా తగ్గుముఖం పడుతుంది. జిఎస్టీ వసూలు ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ మనం ఆఖరికి చేబద్దుల్లో తీసుకునే అప్పులు ఉంటాయి కొన్ని, అది కూడా ఇప్పుడు ముప్పుడుగా చేసేస్తున్నాం. పైపచ్చి 305 కోట్ల పైచీలకి దానికి వడ్డీలు కడుతున్నాం. ఓకే. సో ఈ ప్రాస్పెక్టివ్లో స్పాన్ ఆఫ్ నో టైం ఇప్పుడు మనకి కాగ్ రిపోర్ట్ ఒకటి మొన్న వచ్చింది. దీనికన్నా ముందు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో నేను ఇంత దాకా చాలా బడ్జెట్లు చూసాం, కానీ ఇంత హైడ్ అండ్ సీక్ చిన్నపిల్లలు చూడు దాగుడు మూతలాడిన బడ్జెట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే. ప్రాపర్ ఫిగర్ లేదు దేంట్లో. వచ్చిన మనకి ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 3,27,000 కోట్లు అప్పు అయింది పూర్ణ కుంభం. ఇది స్టేట్ ఎక్స్చెకర్కి ఏ ప్రాస్పెక్ట్లో వచ్చింది, దీన్ని ఏ విధంగా తిరిగి, నాకు తెలిసి ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి, పంచాయతీరాజ్ శాఖకి అలొకేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ మున్సిపల్ శాఖకి, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ ఒకటే అనుకో, లేదంటే మున్సిపల్ శాఖ వేరేగా చేశారు కాబట్టి నారాయణకి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి, మూడోది R&Bకి ఇస్తారు అలొకేషన్స్. ఇవన్నీ చూసుకున్న దగ్గర ఏ హెడ్ మీద డబ్బులు రావట్లేదు. అవును. పూర్వం పక్కన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి లాగా 2,72,000 కోట్ల పైసలకి సంక్షేమం చేసాడు ఆయన. ఈ దీనికైనా సంక్షేమానికి అలొకేషన్స్ ఉన్నాయంటే అమ్మ ఒడిలేటి పథకం, తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనంలో కూడా 84 లక్షల పిల్లల దగ్గర చదువుకుంటున్న దగ్గర డ్రాస్టిక్గా ఫాల్ చేశారు. అందరికీ ఇచ్చేస్తామని చెప్పిన దగ్గర 84 లక్షల పైచీలకి పిల్లలకి ఇవ్వాల్సిన దగ్గర 60 లక్షల పిల్లలకి ఎంతమందికి ఇచ్చి పాస్ అయ్యారు. ఏది చూసుకున్నా మీకు కంపారిజన్స్లో ఎక్కడ ఏ ఫిగరు మ్యాచ్ కాకుండా కనపడుతుంది. ఓ పక్క మన ఎఫ్ఆర్బిఎం లిమిట్లకి తగ్గట్టుగా అప్పు అన్న దగ్గర స్పాన్ ఆఫ్ నో టైంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్లు దాటి కూడా పరిమితులు దాటి మనం అప్పు చేసేసాం. ఒక ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ 4 ఉంటాయి. ఇవన్నీ కూడా దాటవేసిన ధోరణిలోనూ ప్రతిదానికి కాలక్షేపం చేసుకుంటూ పై కేసులు ప్రతిదీ మీకు చెప్పాలా అన్న టైప్లో అతను ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారు పోసుకొచ్చినట్టు చెప్పిన ప్రెస్ మీట్ సారాంశంలో స్టాటిస్టికల్ ఫిగర్స్ని కాంట్రడిక్ట్ చేయడానికి బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ఉంటాయి, ఆర్బీఐ డేటా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన బడ్జెట్లో స్టేట్ అలొకేషన్స్, స్టేట్కి ఇచ్చిన ప్రివెన్సెస్ వాళ్ళు చూపిస్తారు కదా. సో ఇవేవి దాంతో మ్యాచ్ కానప్పుడు ఏం చేస్తాం మీకు? నేను ఇంకా దాని మీద డీటెయిల్ డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇంకా ఏమంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అరే ఈ అమరావతిలో ఇంకో 50 బిల్డింగ్లు కట్టేసి తెరబడిపోతున్నారు, నీళ్ళు తోటం కంపలు కొట్టడం తప్ప ఇంకేం కనపడుతున్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఓ పక్క స్టేట్లో పరిగెడుతున్న పోనీ గతంలో అయితే పోలవరంకి ముందు స్టేట్ డబ్బులు ఖర్చు పెట్టేది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దేవుళ్ళు లేడితేనే కానీ మనకు డబ్బులు వచ్చేవి కాదు, అలాంటివి కూడా కనబడలేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పక్కన ఆదాయ వనరులు ఎక్స్చెకర్కి వచ్చే దగ్గర శూన్యం, వీళ్ళ దగ్గర ప్రణాళికాబద్ధమైన ప్రయోజిత కార్యక్రమం లేదు. గుడ్డు జీలు పడినట్టు మళ్ళీ దానికి 15-16 సంవత్సరాల అనుభవం ఉంది నాకు ముఖ్యమంత్రిని, 4వ టర్మ్ నేను ముఖ్యమంత్రి అని ఆయన చెప్తాడు. నిజంగా నేను చెప్తున్నాను, దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం ఇంత ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది నేను ఊహించలేకపోతున్నాను. అంటే రైట్ సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద సూపర్ పవర్ ఉంటుంది, సూపర్ కంట్రోల్ ఉంటుంది, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ టైం ఈ డజంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. నిన్న పార్సారథి గారితో కూర్చుని ఓ పక్క ఆయన చెప్తున్నాడు గ్యాస్ సిలిండర్ విషయంలో వాట్ ద హెల్ ఈస్ టేకింగ్ ప్లేస్ అనేది. కలెక్టర్లు చెప్తున్నారు ఓ పక్కన మనం సిలిండర్లు 3 ఇస్తా ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం. రెండోది అట్నుంచి డబ్బులు కట్టి వినియోగదారులు తీసుకుంటారు, తిరిగి డబ్బులు మనం వేయట్లేదంటే డబ్బులు వేస్తున్నాం కదా దబాయిస్తుంటే పార్సారథి దగ్గర 3 సార్లు ఫుడ్ డౌన్ చేసి చెప్పాడు, వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్, వీఆర్ నాట్ గివింగ్ ఇట్ ఆల్. దీనికి తగ్గట్టు పయ్యవల్ కేశవ్ గారు మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, ద సక్సెస్ నరేషన్ ఈజ్ అరౌండ్ 40-45%లోనే ఉన్నాం, కానీ రిమైనింగ్ 65% మ్యాచ్ కాలేకపోతున్నాం. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. దానికి రెక్టిఫికేషన్స్ అనేవి కనిపించకుండా బుల్డోస్ చేసుకుని వెళ్ళిపోయి దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం దిస్ సార్ట్ ఆఫ్ ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు చంద్రబాబు గారిని ఇలాగే చూడవలసి వస్తుంది. హౌ లాంగ్ ఇట్ ఈస్? అంటే మనకి ఇంత జరుగుతుంది, ఇన్ని లక్షల కోట్ల అప్పు జరుగుతుంది. అయితే ఒక పక్క అప్పట్లో చెప్పుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంది, ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఇది పులకేశ్ సినిమా చూసాము నువ్వు, వడివేలు గడి సన్నగా ఉంటాడు, మనం చూడలేదు కానీ చెప్తున్నాను. అందులో నేను ఒక గ్లాన్స్ చూశాను నేను. వాడు అంతే సభలో కూర్చుని ఒక పెయింటర్ని పిలిచి నా బొమ్మ గీయమంటాడు. మరి వాడు ఏం బ్రీఫింగ్ ఇస్తాడో నాకు తెలియదు. వీడినేమో 6 ప్యాక్ బాడీ ఇంత అట్టకట్ట బొమ్మ గీసుకుని వస్తాడు. తీసుకుని వస్తే సభలో ఉన్న మిగిలిన మంత్రులు అలా అంటారు, అదేంటి సార్ మీరు ఇంత స్మార్ట్గా ఇలా ఉంటే సన్నగా ఉంటే ఇంత లావుగా ఎంత భారీ మనిషి వేసి డేట్ సార్ అంటే,
మరి 400 ఏళ్ళ తర్వాత పులకేసి అంటే ఇలా ఉండేవాడని చరిత్ర చెప్పుకోగలరా మన గురించి. అలాగే చంద్రబాబు గారు కులీ కుతుబ్ షా కట్టిన చార్మినార్ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉన్న మన హైదరాబాద్ వైభవం 400 సంవత్సరాల్లో ఈయన మహా అయితే ఎప్పుడు 95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 95 దాకా ఉన్న హైదరాబాద్ 400 ఏళ్ళ చరిత్ర పైచిలుకు ఉన్న దాంట్లో అది కౌంట్ అవుదా? నేనే కట్టానంటాడు. పివి నరసింహ గారు ఫ్లైఓవర్ మానబోడు రాజశేఖర రెడ్డి గారు కట్టారు, ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు కట్టారు. అన్నీ నువ్వు చూసుకుంటే ఏదైనా హైటెక్ సిటీ అన్నది కడితే హైటెక్ సిటీ అంత సిటీ అన్న పేరుతో మొత్తం నేనే కట్టాను మాట్లాడితే ఎట్లా అవుతుంది? సైబరాబాద్ ఓకే, పేరులోనే సిటీ ఉంది ఉంది కాబట్టి నేను కట్టేసాను సిటీ అంటే. ఓకే, ఇప్పుడు మనకి సిలికాన్ వ్యాలీ ఉంటుంది, ఇంకోటి అయితే క్వాంటమ్ అని ఒక వ్యాలీ ఉంది, తెలుసు కదా నీకు? క్వాంటమ్ వ్యాలీ అని కూడా ఉంది. అవునవునవును. ఈ రెండు మనం ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెట్టుకున్న పేర్లు. క్వాంటమ్ నేను అమరావతికి తీసుకొస్తానంటే నేను అది కాదు వచ్చేది క్వాంటమ్ వ్యాలీ అనుకుంటాను. ఏది? బిల్డింగ్లు కట్టేది. అవునవును. చంద్రబాబు గారి అనుభవంలో చూసేది అదే. సో ఇవన్నీ నువ్వు గమనిస్తే చార్మినార్కి బిర్యానీ నేనే కనిపెట్టాను, ముస్లిమ్స్కి పర్ల్స్ నేనే తెచ్చుకురావడం అని చెప్పాను, ఇవన్నీ చెప్తుంటే ఏమవుతుంది? చైనా బ్యాచ్ ఉంటారు. చైనా బ్యాచ్ అంటే ఎవరు? మేడ్ ఇన్ చైనా కాదు, చైతన్య నారాయణ బ్యాచ్. ఓకే ఓకే, కాలేజెస్. వాళ్ళకి ఏంటంటే ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఏమీ నేర్పరు. సమాజం గురించి అసలు చెప్పరు. 224 అని చిన్నప్పటి నుంచి గుడిగుడు కొంచెం కొండ రాగంలో చదివి బయటకు వస్తే ఆడు పెరిగి పెద్ద ఆడి పిల్లలు పుట్టిన తర్వాత చంద్రబాబు గారు కట్టారట హైదరాబాద్ అనిపించుకోవడానికి చేస్తుండే ఆయన. అంచేత అమరావతి కట్టేస్తాడు అన్నదానికి ఆయనే ఒక పక్క చెప్తాడు, నాతో కాదు, నన్ను ఎనవలో చేయకండి రావు గారు, ఇది 100 ఏళ్ళు పట్టేలాగా ఉందని. ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండి తగలడానికి చెప్పారు కదా. అప్పుడు ఏం చెప్పారు తెలుసా? సెక్రటరియట్లో 4 బ్లాక్లు ఇస్తాం, పరిపాలించుకుని ఆడవండి. హైకోర్టులో మీ కేసులు ఉంటే వాదించుకుని చావండి. అసెంబ్లీలో తెలంగాణ వాడు పెట్టుకున్న తర్వాత మిగిలిన టైంలో మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోండి. ఇది ఇంకా దేని మీద హక్కు లేదు. అంటే ఏంటి? ప్రభుత్వ పరంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసేవి 3 ఏది? సెక్రటరియట్, హైకోర్టు, అసెంబ్లీ. ఇవి కట్టేశారు కదా అక్కడ. నాకు ఇది నచ్చలేదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉండేది. తర్వాత ఒక కాలేజ్ కూడా తీసుకుని డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నాను. తర్వాత ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాను. కానీ నేను తాజ్మహల్ అది కట్టుకోవాలి, ఇవన్నీ నా కళలు. నేను ఎలాగో రిక్షా తొక్కో చచ్చో బతుకో నేను కట్టాలి. అంతేకాని నేను ముఖ్యమంత్రి అయిపోయాను కాబట్టి ఖజానా డబ్బులు ఉంటాయి కాబట్టి బిల్డింగ్లు కడతానంటే పోనీ ఏమైనా తక్కువ డబ్బులు తగలబెడుతున్నాం వాటి మీద అంటే ఇక్కడ మనం 470 కోట్లు 670 కోట్లు కట్టుకుని సచివాలయం కట్టుకున్నాం. ఇక్కడ తెలంగాణలో ఎలా ఉంది? వైట్ హౌస్ తలదనేలా కనబడుతుంది. అది ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ అస్. అక్కడ ఇది టెంపరీ, కట్టడం టెంపరీ అంటాం. అంటే పక్కన చూస్తే జలసి వస్తాయి, పొరుగింటి పొలకూర చూస్తే రుచి వస్తుంది. అప్పుడు అలా కట్టేసుకుందాం అంటే ఎలాగవుద్ది? మళ్ళీ విజనరీ అని పేరు మనకి. ఇప్పుడు కేంద్రం వాడు ఏదో ముక్కుతో మూలుతో కలోగించో తగరాబామని 3,000 కోట్లు ఫస్ట్ ఇచ్చాడు. అమరావతి గుంటూరు డ్రైనేజీలకి మిగిలిన అమరావతి కట్టుకోవడం 1,500 కోట్లు. ఆ 1,500 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి ఇవన్నీ టెంపరీ కట్టినంటే ధర్మపుర డైరెక్షన్ టెంట్లు వేసి కడుతుంటాడు ఊరుకుంటాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్ర ఖజానా డబ్బుని చాలా సింగపూర్ వాడిని తెచ్చాడు. సింగపూర్ కన్సార్టిజం. నేను కన్సార్టిజం అంటే ఇదేట్రా అని గాబరా పెడతాను జనాలను చూస్తే. మనకి ఇక్కడ రెరారు ఇలాంటివన్నీ ఉంటాయి తెలుసు కదా. రెరా అంటే తెలుసు కదా, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్. అలా సింగపూర్ కన్సార్టిజం అంటారు. ఆ సింగపూర్ కన్సల్టేషన్ ఏంటంటే రెరావాడు చూడు గవర్నమెంట్ హోడా అప్రూవల్ ఇలాంటి ల్యాండ్ అని చెప్తుంటాడు. అలా సింగపూర్ వాళ్ళు ఎక్కడికైనా బయటకు వచ్చి కాంటాక్ట్ చేయాలంటే ఆడికి గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్. ఆ ఈశ్వరన్ గారిని అన్ని మన ఎత్తి తీసుకొచ్చి ఎలాడపోవడానికి కబుర్లు చెప్పారు మనకి. సో అంచేత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దగ్గర ఈ జైవేరీ చూసాం ఇక్కడ. ఆ మురళీమోహన్ అనుమానం ఒకటి మురళీమోహన్ చేసిన వ్యాపారాలు అదే అక్కడ దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్లో సిలికాన్ వ్యాలీలోనూ క్వాంటమ్ టెక్నాలజీలు ఇవన్నీ చెప్తే వాళ్ళ అమాయకులు కాబట్టి వింటారు. అయితే అభివృద్ధి ఏం జరగలేదంటారా? 20 నెలల్లో అసలు అభివృద్ధి జరగలేదంటారా? ఎక్కడ జరిగింది చెప్పమని అడుగుతున్నాం. ఇప్పుడు ఆ గూగుల్ అని నరిచి గొల్లు ఎట్టారు. అదని బుడ్డాలని అక్కడ వచ్చి డైరెక్ట్గా చెప్పేది మా నాన్నకు పెట్టిందే, నేను ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, గూగుల్ మాకు టెక్నాలజీ ఇస్తున్నాడు అని. ఇప్పుడు మనకి ఇంటర్గ్రాఫ్ ఉంది, లేదంటే విప్రో ఉంది, లేదంటే ఉంది. వీళ్ళందరికీ నువ్వు ల్యాండ్లు వస్తున్నాయి 99 పైసలకి ఇస్తుంటే వాళ్ళ యాక్టివిటీ ఏదైనా అడుగుతున్నాను నేను. ఇప్పుడు మనకి హైటెక్ సిటీ పక్కన విప్రో ఉంది, ఆడు బ్రాడ్ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడికి. అది తీసుకెళ్ళి విప్రో మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అతనికి ప్లేస్ అలొకేట్ చేసుకున్నాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు గవర్నమెంట్ దగ్గర. శుభ్రంగా బిల్డింగ్ కట్టుకున్నాడు ప్రేమ్జీ గారు. విప్రో యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. ఇక్కడ యాక్టివిటీ ఉంది, ఇంకొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్ళాడు, కట్టుకున్నాడు. మనకి సెక్రటరియట్ ఉంది, ఎక్స్పాన్షన్ చేసుకుందాం అని పెద్దది విలాసవంతమైన భవనం కట్టుకున్నాం. ఏటీ లేకుండా ఏటి చేయడానికి కట్టుకుంటున్నారంటే అప్పదబ్బ జబ్బ. ఈ స్టోరీలు చెప్తే ఎవడంటాడు? ఎందుకు వినాలి? విప్రోడికి అక్కడ సిరిపురం జంక్షన్లో తెలుసు కదా నీకు, వైజాగ్ యూనివర్సిటీకి వెళ్తుందో సిరిపురం జంక్షన్లో ఇచ్చింది. కట్టినాడు, మంచి భవనం కట్టాడు. కట్టిన తర్వాత అడిగి ఇవ్వాల్సిన పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రివిలేజెస్ ఇవ్వకపోతే ఎవరు పెడతాడు? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కట్టిన అది యాక్టివిటీస్ విప్రో లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ విప్రోడి మాత్రం బిల్డింగ్ ఉంది. ఆడవుడుకుంటాడా? ఆడవుడుకో ఛాన్సలర్ యూనిట్ కూడా ఇచ్చాడు.
అప్పట్లో బాగా ప్రచారం కూడా జరిగింది. విప్రో కంపెనీలు వస్తున్నాయి వైజాగ్‌కి అంటూ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అని చెప్పేసి, ఎంఎన్‌సీ కంపెనీలు వస్తున్నాయని. కానీ ప్రెజెంట్ అయితే ఏం కనిపించట్లేదు అవి వచ్చాయి కంపెనీస్. చిప్ కంపెనీలు అన్ని కొండల మీద రుషికొండ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెక్కించడని ఏడిసి వాళ్ళు అక్కడ మొత్తం కొండ చుట్టూ ఇచ్చేసారు. వచ్చిన వాళ్ళందరూ కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు. ఈ రామారెడ్డి కూడా పోయాడు అక్కడికి స్టూడియో కట్టేస్తానని 4 రేకుల షెడ్లు వేసాడు, గాలి వస్తే టొపేరాలు లేచిపోయి వెనక్కి వచ్చేసారు. అంచేత ఏంటంటే వీళ్ళందరూ పనికాహార పథకం బ్యాచ్లు ఇవి. 99 పైసలకి ఇస్తారంటే ఏం పోయింది? లులుడికి ఇప్పుడు మనం కుకటపల్లి భవనం ఏడుస్తుంది, ఇక్కడ మెట్రో రోడ్ బిల్డింగ్లో ఉన్నాడు, ఆడి వల్ల ఆడికి ఉపయోగం, ఆడికే ఉపయోగం. ఆడు ప్రభుత్వం లులుడికి ల్యాండ్ ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మాలోకాలు కాబట్టి ఇచ్చారు. ఆడికి ఆడిట్ చేస్తే బ్యాంక్ తీసుకెళ్ళి ఇలా కుదువు పెట్టి ల్యాండ్ ఇగో నాది కొలెటరల్ సెక్యూరిటీ లోన్ ఇవ్వనని మన డబ్బులతోనే దుబాయ్ నుంచి వచ్చినా సరే మన డబ్బులతో బిల్డింగ్ కట్టి వ్యాపారం చేసుకుంటాడు, ప్రాఫిట్తో క్లియర్ చేసుకుంటాడు. ఇది మాట్లాడితే బాధ వచ్చేస్తుంది. లులుడికి ఇవ్వకూడదా మేము, వరుసవాడికి ఇవ్వకూడదా, వరుసవాడికి ఈడ్చి కొడితే 10 లక్షలు పెట్టుబడి లేదు, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఏడు ఉంటే ఆడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? ఎవడు రాడని అడిగితే చెప్పం. డెవలప్మెంట్ అంతా మీరు యాడ్ తీసుకుంటున్నారు, మేము ఎందుకు కొట్టుకుంటాం? విప్రో అక్కడ ఉంది, దానికి ఒక యాన్సిలరీ యూనిట్ ఒరవా ఏదో వాడు స్టార్ట్ చేశాడు, 200 crores టర్న్ ఓవర్ చేశాడు. ఆర్ఓసి నెక్స్ట్ దీంట్లో నేను డేటాలు తీసి చూపిస్తాను. దీంట్లోంచి నీకు అవుట్కమ్ మాట్లాడరా అంటే వాడికి ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఇవ్వలేదు, ఎందుకు సార్ నేను ఎక్కడని చెప్పాడు తరలిపోతే జగన్మోహన్ అన్నింటినీ తోలేస్తాడట. హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ ఫర్ స్టిపులేటివ్ టైం అని పెట్టాడు, ఆడిని పట్టుకొచ్చి ఆడు వెళ్ళిపోతున్నాడట. జగన్మోహన్ రెడ్డి తెరివేసాడట. ఇనిషియల్ అగ్రిమెంట్లు తీసి మాట్లాడు. నన్ను అసెంబ్లీ వేదికగా 6 లక్షల చిల్లరనేమో చదవడం చదువుతాడు, వీళ్ళేం మంత్రి ఒక 5 లక్షల చిల్లర చదువుతాడు. 1 లక్ష ఉద్యోగులు ఏడపోయినట్టు. ఒక ఆర్ఓసి డేటా చూస్తే కొత్త కంపెనీ వచ్చిన పాపన పోలేదు. ఇంటర్గ్రాఫర్తో భూమి పూజలు చేయించారు, భూమి కట్టేస్తాడు బిల్డింగ్ అని. మా విప్రోడు కట్టాడు, ఏడు లాభం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్గ్రాఫ్ యాక్టివిటీస్ ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో విప్రో యాక్టివిటీస్ ఎక్కడున్నాయి? టీసీఎస్ యాక్టివిటీ ఎక్కడుంది? అరే టీసీఎస్ మా అమ్మాయి ఉద్యోగం ఇక్కడ చేసుకుంటుంది, మా నాన్న మీ నాన్నగారేమో ఒక 1 ఎకరం భూమి అమ్మాను, మా అమ్మాయి కోసం ఒక 3 bedroom అపార్ట్మెంట్ కొంటాను, ఫ్యూచర్ అంతా ఇక్కడే. ఇది పర్పస్. నేను ఇంకా చదివే అవ్వలేదు, నీకు హైదరాబాద్లో ఉద్యోగమే రాలేదు, మా నాన్న 1 ఎకరం అమ్మేసి నాకు హైదరాబాద్లో ఇల్లు కొంటాడని మీ కాలేజీ ఫ్రెండ్స్కి చెప్తే అని అర్థం ఉంది దాంట్లో? అలాగే ఉంటాయి కథలు. అందుకే వినివాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు వేదాంత అన్నది ఇంప్రూవ్డ్ వెర్షన్ వచ్చింది. వినివాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. రైట్ సార్, చూడాలి మరి ఆ అభివృద్ధి ఇంకా అసలు జరుగుతుందా? అసలు అమరావతి అప్పట్లో చెప్పా సింగపూర్ చేస్తా అని అభివృద్ధి మళ్ళీ చెప్తున్నానమ్మా, ప్రభుత్వ పరంగా కట్టవలసిన 3 బిల్డింగ్లు కట్టారు. ఇంకా సరదా ఎక్కువ ఈయన ఇంకా నారాయణ కళల సౌధం, అది అమరావతి. ఎవరి కళల సౌధం? నారాయణ కళల సౌధం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన రాజధాని అది కాదు, మా నారాయణ గారు నిర్ణయించుకున్న రాజధాని అది. అంచేత ఆ కళల సౌధంలో 50 towers కట్టుకుంటున్నాను, నారాయణ గారి కళలు సాకారం చేయడానికి చంద్రబాబు గారు మన డబ్బులు వాడుతున్నాడు. ఇది నా ఇంటర్ప్రిటేషన్. కాదంటే కాంట్రడిక్షన్ నేను రెడీగా ఉన్నా. 3వది, ఇవన్నీ ఒక ఎత్తి అయితే నువ్వే ఒక ఇండస్ట్రీ నేను పెడతాను, నాకు అమరావతిలో ఒక 5 ఎకరాలు కావాలని నువ్వు వెళ్తే ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా నీకు? ఇల్లునోడు ఎవడరాని మనం అడుగుతున్నాం. సిఐ సమిట్లు 20 లక్షలు చెప్తున్నారు కదా, అందులో ఎవడో ఒకటి నాకు అమరావతిలో ల్యాండ్ ఇవ్వండి అంటే ప్రభుత్వం ఏమన్నందా? మొన్నే కదా తిరుమలకి ఆయన దేవుడికి మనం అందరం ఉచితంగా ల్యాండ్లు మాన్యాలు ఇస్తాం ఆయనకి దేవా అని. కానీ ఇప్పుడు వెరైటీగా ఆయన దగ్గర కూడా ఎకరం 50 లక్షలు చెప్పిన 12 కోట్లు ఎత్తేసారు కదా. సో ఇవన్నీ జరుగుతుంటే అభివృద్ధి అంటే ఎవరు ఆపారు? కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ పెడతానంటే ఎవరో ఒప్పుతున్నారు. మొన్న వచ్చింది కదా నిర్మలా సీతారామన్, మొత్తం అందరికి భూములు కొబ్బరికలు కొట్టేసి బ్యాంకులను తెచ్చి నిజవాడ నుంచి తెచ్చాడు, ఎట్టిండి అమరావతిలో అంది. మళ్ళీ మన చిన్నపిల్లలను చేసి వాళ్ళకి ఏడు చెప్తున్నారు యాక్ట్. కూరగాయలు అవి పండిస్తారు కదా మీరు, ఆ డబ్బులన్నీ తెచ్చి బ్యాంకుల్లో వేయండి. మరి వాళ్ళు పండించుకున్నది కదరా బాబు, ల్యాండ్ తీసుకుని అమరావతి కడతామని మళ్ళీ వాళ్ళకే మళ్ళీ కూరగాయలు పండించండి, మళ్ళీ కూరగాయల డబ్బులు తీసుకొచ్చి బ్యాంకుల్లో వేయండి అంటే ఏంటి అనాలి మేము? రైట్ సార్, చూడాలి మరి అసలు ఏం జరుగుతుంది ఏపీ పాలిటిక్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.